హాయ్ హలో ఎవరీవన్, నేను మీ హరీష్ కోటాని. వెల్కమ్ టు హరీష్ కోటా ఎఫెక్ట్. సెప్టెంబర్ 13 శనివారం 2025 టామీ రాబిన్సన్ ఈయన ఒక యాక్టివిస్ట్ యూకేలో. ఈయన ఇచ్చిన ఒక పిలుపుకి బ్రిటిషర్స్ నుండి భారీ స్పందన వచ్చింది. ద గ్రేట్ బ్రిటన్ ర్యాలీ పేరు మీద కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఒక చోట గుమిగూడి ఒక భారీ నిరసన ర్యాలీ తీసి ఆ ర్యాలీలో దగ్గర 1,50,000 మంది వరకు పాల్గొన్నారని అంచనా. ఈ బ్రిటిష్ దొరలకు ఏమంత కష్టం వచ్చిందని ర్యాలీ తీస్తారనుకుంటారు. వీళ్ళ జాబులు వీళ్ళకి కాకుండా పోతానే అంట. వీళ్ళకి తినడానికి తిండి దొరకలేదంట. వీళ్ళకున్న అవకాశాలన్నీ ఇమిగ్రెంట్స్ అసలేం నుండి వచ్చిన వాళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారంట. బయటి వాళ్ళని బయటికే పంపించండి, బార్డర్లను బంద్ చేయండి అని చెప్పేసి వీళ్ళు ఒక 3 డిమాండ్లు పెట్టిలో యాంటీ ఇమిగ్రేషన్, యాంటీ అసైలం, ఫ్రీ స్పీచ్. ఈ మూడింటి గురించి నేను చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వెనకటికి ఒక పెద్ద ఆయన మింగలేక మంగళవారం అన్నాడంట, కానీ బ్రిటిష్ ద్వారా చాతగాక శనివారం అన్నాడంట. ఇంత పెద్ద మాట నేను ఎందుకు అన్నానో మీకు ఈ వీడియో ఎండింగ్ లో అర్థమవుతుంది. ఈ వీడియోలో చాలా హార్ట్ మెల్టింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలోకి ఎంటర్ ఏముందట, నా మనసులోని ఒక మాట చెప్తాం మీకు. కొన్ని సంఘటనలు ఉంటాయి, మన హృదయాన్ని బలంగా తాకుతాయి. అప్పుడు తాకినప్పుడు మనం ఘోరంగా రియాక్ట్ అవుతా ఉంటాం. ఇప్పటికీ ప్రపంచ దేశాలలో మన భారతదేశాన్ని ఒక డెవలపింగ్ కంట్రీ అంటే ఎవ్వరు ఓర్వరు. ఎప్పుడు మన భారతదేశాన్ని పేద దేశం లాగానే చూపించడానికి ట్రై చేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 సంవత్సరాలు మన భారతీయులను బానిసలుగా తొక్కిపట్టి శ్రమను దోచుకున్నారు, బంగారం దోచుకున్నారు, డబ్బు దోచుకున్నారు, వజ్ర వైడూరాలన్నీ దోచుకొని కోట్ల మంది భారతీయుల చావు కారణమైన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పీన్గల మీద యూకే అనే అందమైన నగరాన్ని కట్టుకున్నారు. ఇప్పటికీ లండన్ లో ఉన్న ప్రతి ఇటుక మీద మన భారతదేశం పేరు ఉంటుంది. లండన్ 1572 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంటుంది. ఈ లండన్ లో హ్యారో అనే ఒక సిటీ ఉన్నది, అది 50 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంటుంది. ఈ హ్యారో అనే డిస్ట్రిక్ట్ లో రేనర్స్ లేన్, నార్త్ హ్యారో, కెంటన్ అనే ఒక 3 స్ట్రీట్స్ ఉంటాయి. ఈ మొత్తం 3 స్ట్రీట్లు కూడా కాదు, 3 స్ట్రీట్లలో అక్కడక్కడ డస్ట్బిన్ల దగ్గర, ఫుట్పాత్ పేమెంట్స్ మీద, బస్ స్టాండ్ కార్నర్ లో పాన్ గుట్కా ఊంచిన మరకలు. ఈ మరి మొత్తం లండన్ మొత్తం ఉంచాలంటే లండన్ మొత్తం కాదు, పోనీ హ్యారో అనే డిస్ట్రిక్ట్ మొత్తం ఉంచాలంటే అక్కడ కూడా కాదు, పోనీ ఈ 3 స్ట్రీట్లలో మొత్తం ఉంచాలంటే అక్కడ కూడా కాదు. మొత్తము స్పిట్టింగ్ చేసిన ఏరియా స్ట్రెచ్ తీస్తే 500 మీటర్లు కూడా ఉండదు. ఇంతంత దానికి వీళ్ళు ఇంటర్నేషనల్ పరంగా ఇండియన్స్ ఎంత బ్లేమ్ చేసిండ్రు. ఈ పాన్ గుట్కా తినే అలవాటు ఇండియన్స్ తో పాటు బంగ్లాదేశ్ వాళ్ళకు ఉంటది, పాకిస్తాన్ వాళ్ళకు ఉంటది. పోనీ అక్కడ ఏమైనా ఫోటో ఎవిడెన్స్ ఉన్నాయంటే లేదు, పోనీ అక్కడ ఏమైనా CCTV ఎవిడెన్స్ ఉన్నదా లేదు. ఒక చిన్న విషయాన్ని పట్టుకొని భూతద్దంలో పెట్టి ప్రపంచానికి ఏం చూపిద్దామని డిసైడ్ అయ్యే వాళ్ళు. యూకేలో ఉన్న మొత్తం ఇండియన్ కమ్యూనిటీకి, ఇటు భారతదేశ కల్చర్ ని నువ్వు పాయింట్అవుట్ చేస్తే దీని ఏమంటారు, జాతి అహంకారం అనరా, రేసిజం అనరా, ఏం మారారా? ఇంకా ఎప్పుడు కానీ ఇంటర్నేషనల్ మీడియా ఇండియా అనే టాపిక్ రాగానే ఇండియాలో ఉన్న చెత్త స్ట్రీట్ ఫుడ్ ఫోటోలు వీడియోలు తీసి, లేకపోతే ధారావి వీడియోలు తీసి, లేకపోతే ఏదైనా స్లమ్ వీడియోలు తీసి, ఇదే స్లమ్, ఇదే అసలైన ఇండియా అని చెప్పేసి మొత్తం ఇంటర్నేషనల్ పరంగా వీళ్ళు పొట్రేట్ చేస్తూ ఉంటారు. ప్రతి దేశంలో స్లమ్ ఉంటుంది, ప్రతి దేశంలో బెగ్గర్స్ ఉంటారు, అవి చూపెట్టరు. వాళ్ళ దేశాలకు వచ్చే వరకు పెద్ద బిల్డింగ్లు, కల్చర్ అని చూపిస్తారు. మన దేశానికి వచ్చే వరకు మాత్రం పరిస్థితి ఇది. ఇప్పుడు మీరు చెప్పండి, నాకున్న రైట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ హక్కు నాకున్నది. దీన్నే ఫ్రీ స్పీచ్ అంటారు. నేను ఇప్పుడు చెప్పింది ఫ్రీ స్పీచ్ కిందకి వస్తుందా, హేట్ స్పీచ్ కిందకి వస్తుందా? ఎందుకంటే మొన్న జరిగిన ర్యాలీలో వీళ్ళు ముఖ్యంగా పాయింట్అవుట్ చేసింది ఇమిగ్రెంట్స్ ని, అసైలం తీసుకున్న వాళ్ళని. వీళ్ళ వల్లనే మాకు ఉద్యోగాలు దొరకట్లేదు, వీళ్ళని ఇక్కడికి వెళ్ళి పంపించేయాలని చెప్పేసి వీళ్ళు హేట్ స్పీచ్ ఇచ్చాలని చెప్పేసి చాలా మంది నిరసనకారులు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే, ఇది హేట్ స్పీచ్ కానే కాదు, ఇది మా భావ వ్యక్తీకరణ హక్కును మేము యూటిలైజ్ చేసుకున్నాం, ఇది ఫ్రీ స్పీచ్ కిందికి వస్తా అని చెప్పేసి వాళ్ళు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. కొంతమంది NGOs ఉన్నారు, చాలా మంది ఆ రోజు నిరసనలు చేసిళ్ళు, కానీ దాన్ని నేషనల్ మీడియా హైలైట్ చేయలేదు. యూకేకి ప్రపంచవ్యాప్తంగా మన ఏషియా నుండి, మిడిల్ ఈస్ట్ కంట్రీల నుండి, ఆఫ్రికా నుండి చాలా మంది మైగ్రేట్ అయ్యి వెళ్తూ ఉంటారు. బిజినెస్ పర్పస్ లో, ఎడ్యుకేషన్ పర్పస్ లో, ఫ్యామిలీ పర్పస్ లో. వీళ్ళు వెళ్ళేది కూడా లీగల్ వేలో వెళ్తారు, బార్డర్ క్రాస్ చేసే వెళ్ళరు. ఈ లీగల్ వేలో వెళ్లే వాళ్ళందరినీ ఇమిగ్రెంట్స్ అంటారు. కొందరు మాత్రమే ఇల్లీగల్ వేలో ఏం చేస్తారంటే యూకేలోకి ఎంటర్ అవుతారు. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళని రెఫ్యూజీలు అంటారు, వీళ్ళు అసైలం తీసుకున్న వాళ్ళు అంటారు. చాలా మంది మిడిల్ ఈస్ట్ కంట్రీల నుండి, ఆఫ్రికా నుండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్,
ఆఫ్ఘనిస్తాన్ ఈ కంట్రీలో నుండి ఏం చేస్తారంటే ఇల్లీగల్ వేలో డాక్యుమెంటేషన్ చేయించుకొని స్మగ్లర్లను అప్రోచ్ అయ్యి బై రోడ్ కానీ లేకపోతే బై ట్రైన్ కానీ వీళ్ళు యూరప్ రీచ్ అవుతారు. ఈ యూరప్ కి రీచ్ అయిన తర్వాత యూరప్ నుండి అక్కడ నుండి ఫ్రాన్స్కి వెళ్తారు. అక్కడ ఫ్రాన్స్ నుండి ఇంగ్లీష్ ఛానల్ ఒక 45 కిలోమీటర్లు ఉంటుంది సముద్ర ప్రయాణం. బోట్ మీద లైఫ్ రిస్క్ చేసి యూకేకి రీచ్ అవుతారు. వీళ్ళు చేసే మొత్తం ఎంటైర్ ప్రయాణానికి గ్యారంటీ ఉండదు, ఇక్కడ ప్రాణం పోయేది తెలియదు. ఎందుకంటే వీళ్ళు నెలల తరబడి రోజుల తరబడి ట్రక్లలో ప్రయాణం చేయాలి. ఆ ఇంగ్లీష్ ఛానల్లో 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అది ఇప్పుడు రిస్క్ అయి చనిపోయేది కూడా తెలియదు. ఎందుకు వీళ్ళు ఇంత రిస్క్ చేస్తారంటే వాళ్ళ దేశాలలో తినడానికి తిండి ఉండదు. మిడిల్ ఈస్ట్ కంట్రీలలో ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ఎప్పుడు చంపుతారో తెలియదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నాకు బతికే అవకాశం లేదని చెప్పేసి వీళ్ళు మెల్లగా యూకేకి రీచ్ అయిన తర్వాత యూకేకి పోయిన తర్వాత అసలేం అప్లై చేస్తారు. అక్కడ చాలా ఎన్జిఓస్ ఉంటాయి. ఈ ఎన్జిఓస్ని అప్రోచ్ వీళ్ళు ఏం చేస్తారంటే మాకు రెఫ్యూజీ స్టేటస్ కావాలి, మా దేశంలో మేము బతకలేము, మేము మమ్మల్ని యుద్ధ ఖైదీల్లాగా చూస్తున్నారు, మా దేశంలో ఉంటే మా ప్రాణానికి హాని అని చెప్పేసి వీళ్ళు అప్లై చేసుకుంటే ఈ అప్లికేషన్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఈ అప్లికేషన్ కన్సిడర్ అయ్యే టైం వరకు వీళ్ళని ఏం చేస్తారంటే అక్కడ ఉన్న హాస్టల్లో పెడతారు. ఈ రెఫ్యూజీ స్టేటస్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎటువంటి జాబ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే ఈ గవర్నమెంటే ఈ రెఫ్యూజీ స్టేటస్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తూ ఉంటుంది. ఈ పాకెట్ మనీ తోటి వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ ఇస్తారు. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలకు కూడా లెక్క కట్టిస్తారు అన్నమాట. కానీ మన భారతదేశం నుండి ఎవరు కూడా రెఫ్యూజీ స్టేటస్ కోసం పోరు. ఎందుకంటే రెఫ్యూజీ స్టేటస్ కావాలంటే అది ఖచ్చితంగా పాకిస్తాన్ లాంటి కండిషన్లు, బంగ్లాదేశ్ లాంటి కండిషన్లు, లేకపోతే ఆఫ్రికా లాంటి కండిషన్లు ఉండాలి. భారతదేశం లాంటి బంగారం లాంటి కంట్రీలో మాకు రెఫ్యూజీ స్టేటస్ కావాలి, మా ప్రాణానికి హాని ఉన్నది, మాకు ఇంత డేంజర్ ఉన్నది అంటే ఎవడు నమ్మడు. కాబట్టి ఎవరు పోరు రెఫ్యూజీ స్టేటస్ కింద. మన భారతదేశం నుండి పోయే వాళ్ళందరూ ఇమ్మిగ్రెంట్స్ అయి ఉంటారు. యూకేకి లీగల్ వేలో వెళ్ళాలంటే ఒక ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అక్కడ జరిగేది మొత్తం స్కీమ్ లా ఉంటుంది. ఈ స్కీమ్ గురించి మీకు కనుక అర్థమైతే ఇది స్కీమ్ కాదు బ్రో, ఇది మీరు స్కామ్ అని చెప్తారు మీరు. యూకే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒక డేటా రిలీజ్ ఇస్తుంది. ఈ డేటాలో ఏముంటదంటే వాళ్ళ దేశానికి రిక్వైర్మెంట్ ఉన్న స్కిల్డ్ వర్కర్స్ డేటా ఉంటుంది. వాళ్ళ దేశానికి ఎక్కడెక్కడ షార్టేజ్ ఉంది, వర్కర్ షార్టేజ్ ఉంది అన్న డేటాను మాత్రం వాళ్ళు తీసుకొని ఆ డేటానే బయట పెడతారు అన్నమాట. మరి ఈ డేటాను ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు అంటే లోకల్ లేబర్ మార్కెట్స్ నుండి, వాళ్ళ యూకే స్టాటిస్టిక్స్ నుండి తీసుకొని ప్రతి సంవత్సరం మాకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి లెక్క కట్టి మరి ఆ వీసాలను రిలీజ్ చేస్తారు. ఈ వీసాలతో పాటు ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు యూకేకి పోయి చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా హెల్త్ కేర్ సెక్టార్, ఐటీ సెక్టార్, లాజిస్టిక్ సెక్టార్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్, హాస్పిటాలిటీ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, ఇట్లాంటి సెక్టార్లలో వీళ్ళకి వేకెన్సీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి లేబర్ షార్టేజ్ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటాలిటీ సెక్టార్ అంటే హోటల్స్ వస్తాయి, వీళ్ళలో పనిచేసే కార్మికులు కావాలి. ఇంకోటి హెల్త్ కేర్ సెక్టార్ లో డాక్టర్స్, నర్సుల రిక్వైర్మెంట్ ఉంటుంది. ఐటీ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దీంతో పాటు అగ్రికల్చర్ సెక్టార్ లో వీళ్ళకి సీజనల్ లేబర్స్ కావాలి. ఇవన్నీ కాకుండా ఎలక్ట్రీషియన్స్, వెల్డర్స్, ప్లంబర్స్ కూడా ఆ దేశానికి అవసరం ఉన్నది. సో ఏంటంటే వాళ్ళ దేశానికి ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళ వీసాల ద్వారా బయట దేశాల నుండి వాళ్ళని పిలుస్తారన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడే అర్థం కావాలి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నది అంటే అటువంటి జాబులు అక్కడ వాళ్ళ దేశస్తులు చేయడానికి ఇష్టపడతలేరు అని దాని అర్థం. ఎందుకంటే ఈ డేటా రిలీజ్ చేసేది వాళ్ళ గవర్నమెంట్ మాత్రమే. గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా ప్రకారమే మనకు వీసాలు వస్తే వాటిని పట్టుకొని వెళ్తాం. అంతే తప్పించి అక్కడ ఎవడో పిలిస్తే పోయేది కాదు. ఇది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టే వాళ్ళు బయట నుండి తీసుకుంటారు. హెల్త్ కేర్ సెక్టార్ తీసుకుంటే యూకేలో చాలా ఎసెన్షియల్ సర్వీస్. ప్రతి ఒక్కరికి యూకే గవర్నమెంట్ ఉచిత వైద్యం అనేది అందజేస్తారు. సో ఏంటంటే ఈ సెక్టార్ లో పనిచేసే వాళ్ళు 24/7 వర్క్ చేయాలి. ఈ 24/7 డాక్టర్స్ పనిచేస్తారు, 24/7 నర్సులు పనిచేస్తారు, మెడికల్ స్టాఫ్ పనిచేస్తారు. ఇట్లాంటి జాబ్లు యూకే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే అంత రిస్క్ తీసుకొని డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. మళ్ళీ ఏంటంటే లో పే స్కేల్ ఇస్తారు. మీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థమై ఉండాలి, ఇది ఫ్రీ సర్వీస్. ఫ్రీ సర్వీస్ అంటే గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది. ఎక్కువ జీతాలు యూకే వాళ్ళకి, యూకే సిటిజన్స్ కి ఇస్తే నష్టం ఎవరికి? యూకే గవర్నమెంట్ కి నష్టం. యూకే గవర్నమెంట్ కి లాభం జరగాలి, పని జరగాలి, డబ్బులు ఆదా కావాలంటే తక్కువ రేటుకి తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళు కావాలి. తక్కువ జీతానికి పనిచేయాలంటే వాళ్ళకి కావాల్సింది మన ఇండియన్స్, పాకిస్తానీలు, బంగ్లాదేశీలు. వీళ్ళైతే తక్కువ జీతానికి 24 గంటలు 24/7 వర్క్ చేసి సర్వీస్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తారు. కాబట్టి మళ్ళీ ఇందులో కోసం సరిపోయిందంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, నర్సులకి వెళ్ళి వాళ్ళు సంపాదించిన దాంట్లోకి వెళ్ళి 45% ట్యాక్స్ రూపంలో తీసుకుంటారు. ఇప్పుడు
ఇప్పుడు మీరు చెప్పండి, ఈ హెల్త్ కేర్ సెక్టార్ లో ఇమ్మిగ్రెంట్స్ వర్క్ చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వాళ్ళ గవర్నమెంట్ కి లాభం, ఇమ్మిగ్రెంట్స్ కష్టపడి పనిచేసే వాళ్ళకి నష్టం. బ్రిటిషర్స్ ఆ జాబులు చేయరు, ఇంకా వాళ్ళ జాబులు లాక్కునేది ఎక్కడిది? ఇక్కడ కూడా ఈ ఇమ్మిగ్రెంట్స్ ఒక సంవత్సరం పనిచేయగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడ ఏదో స్కామ్ నడుస్తుంది, మనం వర్క్ చేయలేమని చెప్పేసి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే 1 year పనిచేసి 1 year తర్వాత యూకే నుండి జంప్ అవుతారు. అందుకే హెల్త్ కేర్ సెక్టర్లో ప్రతి సంవత్సరము వేకెన్సీలు ఉంటాయి. మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టి సైకిల్ తిప్పుతా ఉంటారు, 24 గంటలు పని చేయించుకుంటా ఉంటారు. యూకేలో ఇంకొక సోషల్ కేర్ సెక్టర్ అనేది ఉంటుంది. ఈ సోషల్ కేర్ సెక్టర్ అంటే యూకేలో ఉన్న సిటిజన్స్ లో 16% మంది 65 ఏళ్ళకి పైబడిన వాళ్ళు ఉంటారు. ఈ 65 years దాటిన వాళ్ళకి చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది బెడ్ రిడన్ అయి ఉంటారు. వీళ్ళకి డ్రెస్సింగ్ చేయడానికి, స్నానం చేపించడానికి, వీళ్ళకి ఫుడ్ తినిపించడానికి, వీళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి, వీళ్ళని కంప్లీట్ గా టేక్ కేర్ చేసుకోవడానికి హౌస్ సర్వీసెస్ కోసం హౌస్ వర్కర్స్ కావాలి. ఈ వర్కర్స్ జాబ్ యూకే సిటిజన్స్ చెయ్యరు కాబట్టి అక్కడ షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ ఉంది కాబట్టి వీళ్ళు వీసాలలో ఈ జాబ్స్ ని రిలీజ్ చేస్తారు. దీంతో పాటు లాజిస్టిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ విషయంకి వస్తే క్యాబ్ డ్రైవర్స్ కానీ, డెలివరీ బాయ్స్ కానీ, ఇటు వెల్డర్స్ కానీ, ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఇటువంటి చిన్న చిన్న జాబులు యూకే సిటిజన్స్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ దొరలు, వాళ్ళ తాతలు ముత్తాతలు మొత్తం రిచ్ గా బతికిన వాళ్ళు, మంది సొమ్ము కదా, కాబట్టి వీళ్ళు అసలే పనిచేయరు. ఎడ్యుకేషన్ సెక్టర్ చాలా 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 ప్రాఫిటబుల్ సెక్టర్ యూకే గవర్నమెంట్ కి. ఎందుకు ప్రాఫిటబుల్ సెక్టర్ అంటే యూకే సిటిజన్ ఒక బ్రిటిషర్ చదువుకోవాలంటే అరౌండ్ 8,000-9,000 పౌండ్స్ మాత్రమే ఖర్చు అవుతాయి. కానీ బయట నుండి మాత్రం ఎవడన్నా వచ్చి చదువుకోవాలి, ఇంటర్నేషనల్ స్టూడెంట్ చదువుకోవాలంటే యూకే సిటిజన్ పెట్టేదానికి 3 times ఎక్కువ కట్టి చదువుకోవాలి. అంటే ఇక్కడ 10 లక్షలలో అయిపోయేది ఆల్మోస్ట్ వాళ్ళు 30-40 లక్షల రూపాయలు కడతారు. ఈ కాలేజ్ రన్ చేసే వాళ్ళకి 20-30 లక్షల రూపాయలు ప్రతి అడ్మిషన్ మీద లాభం ఉంటుంది. పోయిన సంవత్సరం 2024లో దగ్గర 1,00,000 మంది విద్యార్థులు వేళ్ళు, 1,00,000 మంది విద్యార్థులు పోయిలు అంటే ఆల్మోస్ట్ యూకే గవర్నమెంట్ కి ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటది, ఎంత రెవెన్యూ వచ్చి ఉంటది? దగ్గర రెవెన్యూ 4 లక్షల కోట్లు, డైరెక్ట్ ప్రాఫిటే 3 లక్షల కోట్ల రూపాయలు. ఈ 3 లక్షల కోట్ల రూపాయల ప్రాఫిట్లకు వెళ్ళి 45% ట్యాక్స్ గవర్నమెంట్ తీసుకుంటది. మళ్ళీ ఇన్ని లక్షల రూపాయలు కట్టి అక్కడ పోయినా కానీ ఏం జరుగుతుందంటే కేవలం వారానికి 20 గంటలు మాత్రమే పని చేసుకునే అవకాశం ఇస్తుంది. ఈ 20 గంటలు పని చేసుకునేది కూడా కనీసం వాళ్ళకు ఒక పూట ఫుడ్ కూడా సరిపోదు. ఈ 20 గంటల కంటే ఎక్కువ గంటలు పని చేస్తే కూడా ఎంత మోసం అంటే లక్షల రూపాయలు దండుకొని నువ్వు 4 గంటలు ఎక్కువ పని చేస్తాను అని చెప్పి అడిగే నాదుడే లేడని చిన్నపిల్లల్ని చేసి దేశంలోకి వెళ్ళగొడితే ఎంతవరకు న్యాయం ఇది? ఎన్ని లక్షల రూపాయల స్కామ్? 2024లోనే 60,000 మంది వెనకాలకు వచ్చిళ్ళు. 60,000 మంది వెనకాలకు రావడం అంటే ఆల్మోస్ట్ 12,000 కోట్ల రూపాయల లాస్ ఇండియాకి. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ గల్లాపెట్టని నిండుతా ఉన్నది. ఇట్లా ఫీజుల ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్, ట్యాక్సుల ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏం చేస్తారంటే వీళ్ళు యూకేలో ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నా, అన్ఎంప్లాయిడ్ పర్సన్ ఉన్నా 370 పౌండ్లు వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తుంది. ఒకవేళ వానికి పెళ్ళై ఉంటే దగ్గర 580 పౌండ్లు ఇస్తుంది. ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉంటే ప్రతి వారం ఒక 30 పౌండ్లు ఉంటాయి. ఒకవేళ రెండో బేబీ కూడా ఉంటే ప్రతి వారం ఒక 25 పౌండ్లు ఎక్స్ట్రా ఇస్తారు. దీంతో పాటు హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు. దీంతో పాటు వాళ్ళు బతకడానికి కావాల్సిన అన్ని ఇస్తారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇవన్నీ మన ఇండియన్స్ కట్టిన ఫీజులకు వెళ్ళి, ఇండియన్స్ కట్టిన ట్యాక్స్లకు వెళ్ళే వస్తాయి. మన ఇండియన్స్ చాలా వరకు ఏం చేస్తారంటే చాలా చాలా తక్కువ జీతాలకు పనిచేసి ఓనర్స్ కి లాభాలు తీసుకొస్తారు. ఈ లాభాలు వచ్చిన ఓనర్స్ అందరూ ట్యాక్సులు కడతారు. ట్యాక్స్ కట్టిన అమౌంట్ అలా మళ్ళీ వీళ్ళకే వస్తుంది. అంటే వీళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకొని గంటల తరబడి పని చేసి యూకే ఎకనామీ డెవలప్ కావడం అని చెప్పేసి కష్టపడతా ఉంటే వీళ్ళు వల్ల జాబులు రావట్లేదని అంటారు. వీళ్ళు ఇష్యూ చేసే జాబ్స్ ఈ జాబ్స్, మీరు ఈ జాబ్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు వీసాలు రిలీజ్ చేస్తా ఉన్నారు? మన ఓన్లీ ఇండియన్స్ మాత్రము యూకే నుండి కనుక బయటికి రాగలిగితే యూకే ఎకనామీ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. 50,000 బిలియన్ పౌండ్స్ నష్టం వస్తుంది వాళ్ళకి ప్రతి సంవత్సరం. యూకే ఎకనామీ మొత్తం ఇమ్మిగ్రెంట్స్ వల్ల నడుస్తూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు చేసిన ర్యాలీ పర్పస్ ఏందనేది ఇంతవరకు అర్థమే కాలేదు. 66 సంవత్సరాలు దాటిన ప్రతి సిటిజన్ కి పాకెట్ మనీ ఇస్తారు. అంతేకాకుండా ఎవరన్నా యూకే సిటిజన్ వాళ్ళ పేరెంట్స్ ను కూడా చూసుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ ను చూసుకున్నందుకు మ్యాటర్నిటీ అలవెన్స్, ప్యాటర్నిటీ అలవెన్స్ అని చెప్పేసి ఫాదర్ కి మదర్ కి కలిపి కూడా ఇస్తారన్నమాట. అంటే యూకే సిటిజన్ పని చేయకపోయినా వాడు బ్రహ్మాండంగా ప్రశాంతంగా బతకొచ్చు యూకేలో. ఒక యావరేజ్ ఇమ్మిగ్రెంట్ ఒళ్ళు గుల్ల వేసుకొని కష్టపడితే 1,500 పౌండ్లు
పౌండ్లు సంపాదించుకుంటే బ్రిటిష్ వాడు ఏం పని చేయకుండానే 1200 పౌండ్ల వరకు ఆయన పాకెట్లోకి వస్తాయి. మళ్ళీ ఇంకొక కోసం ఏంటంటే నిరుద్యోగులకే కాకుండా లో ఇన్కమ్ ఉన్న ప్రతి ఒక్క యూకే సిటిజన్ కూడా వీళ్ళు స్టైఫండ్ ఇస్తారు. అందరూ సమానంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, యూకేలో బతకడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యూకే సిటిజన్స్ ఇప్పటికైనా అక్కడ ఉన్న ఇమిగ్రెంట్స్కి వాల్యూ ఇచ్చి వాళ్ళకి అవకాశాలు ఇస్తేనే రేపటి రోజున మీ యూకే అనే సర్వైవ్ అవుతుంది. వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే యూకేకి ఎవరు రారు. యూకేకి ఎవరు రాకపోతే వీళ్ళ చేతికి చిప్ వస్తుంది. ఇక్కడ దాకా మా వీడియో చూసినందుకు నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నేను మీ హరీష్ కోటని సైనింగ్ ఆఫ్.